ఏదో తెలిసి తెలియని వయసులో ఏదో అని ఉంటానేమో. ఆ మాటలు పట్టుకొని బుద్ధి లేకుండా ఎలా వచ్చావయ్యా? ఇప్పుడు నా స్థాయి వేరు, నీ స్థాయి వేరు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి రాజ్యం బయట భిక్షకులుండే ప్రదేశానికి వెళ్ళు. అక్కడ వాళ్ళిచ్చింది తీసుకొని మళ్ళీ నాకు కనపడకు. బయలుదేరు అని ద్రోణుణ్ణి నిండు సభలో హీనంగా నీచంగా అవమానించాడు. ద్రోణుడు నిలువునా చచ్చినట్టయిపోయాడు. ఎంతో ఆదరిస్తాడు, ఎన్నో మర్యాదలు చేస్తాడని ఆశతో వచ్చాడు. కానీ ద్రుపదుడు మాటలు విని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ అవమానాన్ని భరించలేక ద్రోణుడు గుండె బద్దలైంది. మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ ఒక్క వృత్తాంతమే మహాభారతాన్ని పెనుమలుపు తిప్పేసింది. అది ఎలా జరిగిందో మనం 6వ అధ్యాయంలో తెలుసుకుందాం.